హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ శ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పూరీలు నంచుకోవడం కోసం టమాటా కాజు కర్రీ గ్రేవీగా చేస్తాను. దానికోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా. పక్కన ఇంకో కళాయి పెట్టుకున్నాను పూరీ కోసం అని చెప్పి ఆయిల్ వేసుకుంటున్నా. ఇటువైపు కళాయిలో ఆయిల్ కాగింది. పోపు సామాన్ వేసుకున్నా. పోపు సామాన్ వేగుతూ ఉండగా కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్నా. పోపు వేగగానే ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు మరీ క్రిస్పీగా వేయించుకోకూడదు. మనం గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పైపైన వేగితే సరిపోతుంది. కొంచెం పసుపు వేద్దాము. కలుపుకొని కొద్దిగా వేగగానే దాంట్లో టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు ఎర్రగా ఉన్న టమాటాలు, కొంచెం పండిన టమాటాలు వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. కలుపుకొని ముందుగానే మనం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఉప్పు వేయడం ద్వారా టమాటాలు త్వరగా మగ్గుతాయి. కాబట్టి ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుందాము. కూర మగ్గుతూ ఉంటుంది. నేను ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క కొత్తగా పెంచుతున్నాను. దానికి ఇప్పుడిప్పుడే బడ్స్ వస్తున్నాయి. నాకు చూడంగానే సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం అన్నమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్. మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ కోసం మనం కాజు వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు. గ్రేవీ కోసం అని చెప్పి కొంచెం వాటర్ పోసుకొని పలుకులుగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు. కూర ఉడికిందేమో చూస్తున్నాను. ఇంకొంచెం ఉడకాలి. మూత పెడదాము. ముందుగా పిండి తడిపి పెట్టుకున్నాను పూరీ కోసం అని. ఇప్పుడు మనం చపాతీ ఒత్తుకొని వద్దాం. మూత తీసి కూర ఉడికిందో లేదో చూసి కారం వేసుకుందాము. మొదట్లోనే కారం వేస్తే ఏమవుతుందంటే ఆ ఉన్న కలర్ అంతా ఆవిరికి పోతుంది. కాబట్టి లాస్ట్లో మనం కారం వేసుకుంటే కూర ఎర్రగా బాగుంటుంది. మరికొంత టేస్ట్ కోసం కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఈ కార్న్ఫ్లోర్ వేయడం ద్వారా కూర మెరుస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే కొంచెం షైనీగా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది. తర్వాత షైనీ పన్నీర్ మసాలా. మనం పన్నీర్ వేగిపోయినప్పటికీ ఈ మసాలా పౌడర్ వేస్తే సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఆ పౌడరు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత మనం కాజు గ్రేవీ పట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా కలుపుకొని వేసుకోండి. కర్రీ లూజ్గా కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ కలుపుకున్నా ఏమవదు. మనం విడిగా టమాటాలు గ్రైండ్ చేసి మరలా కలపట్లేదు కదా, కాబట్టి పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి టమాటా కాజు గ్రేవీ కర్రీ తీసుకుంటున్నాను. పూరీ కోసం మనం చపాతీ ఒత్తి పెట్టుకున్నాం కదా, ఈ కూర అయిపోయింది కాబట్టి ఈ కళాయి తీసి పక్కన పెట్టుకొని ఆ కళాయి ఇటువైపు పెట్టుకుంటున్నా. ఆ స్టవ్ కట్టేస్తున్నా. ఇప్పుడు మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న ఈ చపాతీలు పూరీలు వేసుకోవాలి. నూనెలో వేసుకొని చక్కగా పొంగుతాయి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న టమాటా కాజు గ్రేవీ కర్రీ వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పూరీలోకి ఎప్పుడు పూరీ కూరలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి ఫార్వర్డ్ అవుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye friends.